అల్లూరు జిల్లా ముంచంగిపుట్ట మండలం జర్రెల పంచాయతీ చెరువు వీధి గ్రామానికి చెందిన కిల్లో వనితకు గురువారం ఉదయం 9 గంటల సమయంలో పురిటి నొప్పులు రావడంతో గ్రామానికి సరైన రోడ్డు సదుపాయం లేక కిలోమీటర్ మేర డోలి కట్టి బొడ్డగొంది గ్రామం వరకు డోలీలు తరలించి అంబులెన్స్ ఎక్కించి సమీపంలో ఉన్నటువంటి ముంచంగిపుట్ట సిహెచ్కి తరలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు జీనబంధు రఘునాథ్ మాట్లాడుతూ కరిముక్కిపుట్ట జంక్షన్ నుండి చెరువు వీధి గ్రామం వరకు 30 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి 3 కిలోమీటర్ల రహదారి ఉన్నప్పటికీ భూతగాదాల విషయమై 5 సంవత్సరాల క్రితం రోడ్డు మధ్యలో గుంత తవ్వటంతో రాకపోకలకు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈ విషయమై అధికారులకు పలుమార్లు తెలియజేసినప్పటికీ తూతు మంత్రంగా గ్రామానికి సందర్శించి చేతులు దులుపుకోవడంతో గ్రామస్తులకు రోడ్డు కష్టాలు తప్పటం లేదన్నారు. ఇప్పటికైనా అల్లూరు జిల్లా కలెక్టర్ స్పందించి తమ గ్రామానికి 2 రోడ్డు సదుపాయాలు కల్పించాలని గర్భిణీ స్త్రీ భర్త మోహన్ రావు, గ్రామస్తులు జీనబంధు పీసా కమిటీ సెక్రటరీ రఘునాథ్, ప్రసాద్, నాగేశ్వరరావు, ఈశ్వర్రావు, కుమారి, పోర్తిమ కోరుతున్నారు. నా పేరు వంతల జీనబంధు. నేను ఒక బొడ్డగొంది గ్రామంకి చెందిన వ్యక్తి. నేను పీసా కమిటీ సెక్రటరీని. అలాగే చెరువీధిలో విలేజ్లో చూస్తే రోడ్డు సదుపాయం అనేది లేదు. చాలా రోజుల నుంచి చూస్తున్నాను. నేను ఒక పక్క గ్రామం వాడిని చూస్తున్నాను. ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే, ఒక ఎక్కడైనా ఏమైనా తెచ్చుకోవాలన్నా సరే, ఒక సంతకెళ్ళైనా సరే, ఒక బాగలేని వ్యక్తికి తీసుకెళ్ళాలన్నా సరే, ఒక డోలి కట్టి కష్టపడి ఈ పొలాలు ఈ జోరు మొత్తం దాటించి బొడ్డగొంది అనే విలేజ్కి తెచ్చి అక్కడి నుంచి వీళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ 2 ఊర్లు మధ్య గొడవల వలన రోడ్డు కొన్ని ఇష్యూస్ అయింది. దాన్ని బట్టిగా మనం చూస్తే ఏంటంటే 2-3 సార్లు పిఓ గారు కానీ, మామూలు సర్పంచ్ కానీ, ఎమ్మెల్యేలు కానీ చాలామంది వచ్చారు. బట్ దానికోసం సరిగా రెస్పాన్స్ అవ్వలేదంటే రోడ్డు గురించి అంటే ఎంతమంది ఉంటారో మనకి తెలిసిందే. కాబట్టి సర్పంచ్ వాళ్ళు గారు కూడా ఎవరైనా సరే మనకి కొద్దిగా రోడ్డు సదుపాయం చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఎందుకంటే మనం ఒక ఊరికి వెళ్ళేసి మామూలుగా రావడానికైనా రావచ్చు, ఏమైనా మోసుకొని తేవాలైనా సరే, ఒక సామాన్లైనా తెచ్చుకోవచ్చు. కానీ ఒక స్త్రీ అంటే దానికి డోలీ కట్టి తీసుకెళ్ళాలి. ఒక వ్యక్తికి ఆరోగ్యం పరిస్థితి బాగాలేకపోతే వాళ్ళకి తీసుకెళ్ళాలి అంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రత్యేకించి అన్ని రోజులు ఒకే రోజుల్లాగా ఉండవు. అన్ని రోజులు అందరు ఉండరు. కాబట్టి ఒక ఇంట్లో ఒకరైనా ఉండొచ్చు, ఇద్దరైనా ఉండొచ్చు. అందరూ మనకి అతి సాయంగా ఉండలేరు. కాబట్టి ప్రభుత్వాలు కూడా కొద్దిగా ముందుకు వచ్చి దయ చూపించాలని కోరుకుంటున్నాను.